హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా మీ బ్లౌజ్ మీరు కట్ చేసుకోవడానికి ఎప్పుడు సింపుల్గా ఉండే విధంగా ఒక చిన్న టిప్ చెప్పబోతున్నానండి. దానికోసం ఫస్ట్ మీకు బాగా కుదిరిన ఒక బ్లౌజ్ని ఇలా పేపర్ పైన మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. మామూలుగా మనము ఎలాగైతే మార్కింగ్ చేసుకుంటామో లైనింగ్ పైన అలానే సేమ్ టు సేమ్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. దీనికోసం ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టి అన్నీ ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. ఇలా పేపర్ మీద కట్ చేసేటప్పుడు మీరు మార్కర్ యూజ్ చేస్తే మంచిదండి. ఈ పెన్ను గీతలు అనేవి సరిగా కనిపించకపోయినా, ఎందుకంటే మీరు బిగినర్స్ కదా, మీరు మీ వరకే కుట్టుకోవాలనుకుంటున్నారంటే మీకు కొంచెం బాగా బయట వాళ్ళు కుట్టడం వచ్చి ఉండకపోవచ్చు. అందుకనేసి ఈ మార్కర్ యూజ్ చేసుకుంటూ ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా మనకి ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అనేవి ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ పేపర్ పైన కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, అన్నీ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్తో మీరు కరెక్ట్గా మెజర్ చేశారా లేదా అనేది ఇంకొకసారి ఫైనల్గా మెజర్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకునేటప్పుడు మనం నార్మల్గా లైనింగ్కి డాట్స్ అవన్నీ పెడతాం కదండి, అలాగే దీనికి కూడా డాట్స్ అవన్నీ కూడా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని దీన్ని ఇలా ఒకసారి కట్ చేసేసుకోండి. ఇలా మనం డాట్ కోసం పెట్టుకున్న మార్కు, ఖర్చు కోసం పెట్టుకున్న మార్కు, వీటి దగ్గర ఇట్లా ఒక చిన్న టక్స్లు ఇచ్చేసుకొని గుర్తులు పెట్టుకోండి. ఇక్కడ మనం ఎంతైతే ఖర్చు వదులుకున్నామో ఆ ఖర్చు వరకు ఇలా మడత అనేది పెట్టుకోండి. దీనివల్ల మనం మళ్ళీ మార్క్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాగే మనం ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేప్ పట్టి కూడా నేను ముందే కట్ చేసి పెట్టాను, చూపిస్తాను చూడండి. ఇలా 3, 4 పార్ట్లు ఇలా కట్ చేసి ఇలా పెట్టుకోండి. దీంట్లో చూడండి, ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్స్ దగ్గర పైన ఎడ్జ్ పాయింట్ ఉంటుంది కదండి, దాని దగ్గర నేను ఇలా చిన్నగా హోల్ పెట్టాను. ఇలా హోల్ పెట్టడం వల్ల మనము ఇందులో డైరెక్ట్గా మనం మార్కర్తో అలా టచ్ చేస్తే మనకి ఆ పాయింట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ మనం మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా మార్క్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మళ్ళీ మనం మార్క్ చేసుకునేటప్పుడు.
ఈ మార్క్ అనేది ఎలా పెట్టాలో నేను సైడ్ వాటికి పెట్టి చూపిస్తాను చూడండి. మనం సైడ్ టక్స్ వేసేటప్పుడు ఇలా మిడిల్లోకి ఇట్లా ఒక మడత వేసుకుంటాం కదండి. అక్కడి నుంచి ఫస్ట్ అక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి. అక్కడి నుంచి మనం ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అంత పొడవుకి ఇలా ఒక మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గర మనం ఈ పేపర్ని ఇలా అడ్డంగా ఒక మడత మళ్ళీ నిలువుగా ఒక మడత వేసామంటే అక్కడికి షార్ప్గా వస్తుంది కదా. ఆ మూల అనేది చిన్నగా ఒక కట్ చేసేసామంటే ఇట్లా రౌండ్ మడత అనేది పడుతుంది, హోల్ అని పడుతుంది. ఆ హోల్లో మనం కానీ మార్క్ చేసుకున్నామంటే ఈజీగా మార్కింగ్ అయిపోతుంది. మనకి డాట్స్ కూడా కింద ఎలాగో మనము కట్స్ ఇస్తాం కాబట్టి అక్కడ ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ ఎడ్జ్ పాయింట్ ఎక్కడ అనేది మిడిల్లో మనం మార్క్ చేసుకోలేము కాబట్టి ఇలా హోల్ పెట్టుకుంటే దానివల్ల సింపుల్గా మనము ఈ పాయింట్లో కూడా మార్క్ చేసుకోవచ్చు. మనం చాక్ పీస్ తోటి ఆ హోల్లో అలా ఊరికలా ప్రెస్ చేసామంటే అక్కడ మార్కింగ్ అనేది పడిపోతుంది. లైనింగ్ పైన ఇలా పేపర్ పెట్టి కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న ఈ పేపర్ని ఖచ్చితంగా మీరైతే ముందు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక లైనింగ్ బ్లౌజ్ అనేది మీరు కట్ చేసుకొని కుట్టండి. అప్పుడు మీకు అది కరెక్ట్గా వస్తేనే తర్వాత ప్రాసెస్ అనేది మనం చేద్దాం. లేదు మీకు అక్కడ కరెక్ట్గా రాలేదంటే మళ్ళీ మీరు మరొకసారి పేపర్ కటింగ్ అనేది చేసుకొని మరొక బ్లౌజ్ పైన ట్రై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా నేను బ్యాక్ పార్ట్కి ఎలాగైతే ఖర్చు దగ్గర నుంచి ఎడ్జ్ పాయింట్కి మడత అనేది పెట్టేశాను, ఈ హ్యాండ్స్కి కూడా అలాగే పెట్టేసుకోండి. దీనివల్ల మనకి ఇక్కడ ఒక మార్క్ వేస్తాం కదా, ఖర్చు మార్క్ అనేది, అది ఈజీగా ఉంటుందన్నమాట వేసుకోవడానికి. ఫస్ట్ బ్లౌజ్ కుట్టాలండి. పేపర్ కటింగ్ పైన కట్ చేసి బ్లౌజ్ కుట్టాలి. ఆ తర్వాత ఆ పేపర్ కటింగ్ కరెక్ట్గా ఉంది ఆ బ్లౌజ్కి అని అనుకున్న తరువాత మాత్రమే ఇలాంటి మనకి శారీలో బాక్సెస్ వస్తాయి కదండి, ఈ బాక్సెస్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఈ బాక్సెస్ మీద మనం కట్ చేసుకున్న పేపర్ కటింగ్ పెట్టి కట్ చేసుకోవాలి. ఇవైతే కొంచెం స్టిఫ్గా ఉంటాయండి, వంగిపోవటం అలా ఉండదు. మనం పేపర్ మీద కట్ చేసి పెట్టుకున్న అవి మడతలు పట్టడం లేదంటే చినిగిపోవటం అలాగా మనం ఎక్కువ రోజులు యూజ్ చేయలేము. అదే ఇలా కానీ కట్ చేశారంటే మీకు చాలా రోజులు ఉంటాయి. ఇది పోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో పేపర్ని కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఇవి 2-3 ఇయర్స్ వరకు అలానే ఉంటాయండి. మళ్ళీ ఇది ఒక బాక్స్ వచ్చేసి మనకి ఒక్క పార్ట్ మాత్రమే వస్తుందండి. అంటే ఒక బ్యాక్ పార్ట్ కానీ లేదంటే ఒక ఫ్రంట్ పార్ట్ కానీ అలా ఒక్క పార్ట్ మాత్రమే వస్తుంది. ఈ మడతలు పడి ఉండే ఈ బాక్స్ని కట్ చేయకండి. అది మడతలు పడి ఉన్న దగ్గర మీరు కట్ చేసుకున్నా మళ్ళీ మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ మీకు చాలకపోతే ఇక పెద్ద బాక్సులన్నా కుదిరితే చేయండి, లేదు ఇలాంటివే ఉంటే అప్పుడు ట్రై చేయండి. కానీ మామూలుగా సరిపోయేటట్లుగా ఉంటే ఒకే బాక్స్లో 2 తీసేద్దాం, అలా కాకుండా 2-3 బాక్సులు ఉన్నప్పుడు మాత్రమే ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఎలాగో మనకి ఒక శారీ ఉంటే 2 పైన ఒక బాక్సు కింద ఒక బాక్సు, ఒక బాక్స్లో 2 ప్లేట్లలాగా వస్తాయి కాబట్టి వాటిలో 2 వస్తాయండి మనకి. ఇంకొకటి చూసుకున్నామంటే మనకి బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోతుంది. ఇలా జాగ్రత్తగా ఖచ్చితంగా గీసుకోవాలండి. ఇది ఇంకా దీని ప్రకారమే మనం లైనింగ్ల పైన ఇట్లా డైరెక్ట్గా ఈ బాక్స్ పేపర్ని అనేది పెట్టేసి ఈ అట్టపెట్టిన అనేది పెట్టేసి కుట్టేసుకోవచ్చు. చూడండి ఇందాక నేను మడత పెట్టాను కదా, ఇలా ఒక లైన్ గీసేసామంటే ఈ ఖర్చు ఎక్కడికి అనేది కూడా ఎగ్జాక్ట్గా మనం గీసేసుకోవచ్చు. దీనికోసం మళ్ళీ మనం స్కేల్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఇది కట్ చేసుకున్న తర్వాత కూడా అది అలా మడత పెట్టుకున్నామంటే లైనింగ్ పైన కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, మార్క్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా జాగ్రత్తగా నిదానంగా మనం ఇదే ఒక్కసారి కట్ చేస్తాం కాబట్టి చాలా నిదానంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. తర్వాత అంతా దీనివల్లనే కదండి మనం మార్కింగ్ వేసుకోవాల్సింది. అందుకనేసి ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. ఇదే విధంగా బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు అన్నీ వేసుకోండి. టక్స్ల మార్కింగ్ అన్నీ ఒకేసారి వేసుకున్నామంటే ఇక మనము లైనింగ్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా దీన్ని పెట్టేసి మార్క్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. మీకు లైక్ చేస్తే మీకు ఈ వీడియో నచ్చిందని నాకు అర్థమవుతుంది కదండి. ఎందుకు లైక్ చెయ్యరు? లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది. నాకు ఇంకా మంచి వీడియోలు మీకు చెప్పాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందుకని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు మీకు ఏదో కొత్తది చెప్పాలి అని ట్రై చేస్తూ ఉంటాను. అందరితో పాటులా కాకుండా ఇంకేదైనా కొత్తగా ట్రై చేద్దాం, ఇంకేదైనా కొత్తగా చెప్దాం అని నేను ట్రై చేస్తున్నానండి. అందుకని మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చారంటే నేను ఇంకా కొత్తగా మీకు ఏం నేర్పించగలను అని నేను కూడా నేను అనుకొని నేను ఇంకేమైనా కొత్తగా చేయడానికి ట్రై చేస్తాను. అందుకని ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది చిన్న టిప్పే అవ్వచ్చండి, కానీ కొంతమందికి కాదు చాలామందికి యూజ్ అవుతాయి కదండి. అందుకనేసి నేను ఇలాంటి చిన్నవి కూడా చెప్తున్నాను. మీకు యూజ్ అయితే మీరు యూజ్ చేసుకోండి. చూడండి, ఇది అట్టపెట్టె కదా, దీనికి హోల్ పడకపోతే ఇలా ఒక పెన్నుతో అలా, ఇంకా ఏమన్నా మన దగ్గర కొంచెం తిక్కుది ఏదన్నా ఉంటే ఒక దబ్బలం లాంటిది, పెద్ద సూది లాంటిది ఉంటే దానితో హోల్ చేసినా పడిపోతుంది. అక్కడి నుంచి మనం మార్కింగ్తో మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలానే నేను ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ పట్టి అన్నీ కట్ చేసి పెట్టాను. ఇవి రెగ్యులర్గా వచ్చే బ్లౌజెస్ మాత్రం నేను ఇలా చేసి పెట్టుకుంటానండి. రెగ్యులర్గా వస్తుంటాయి ఎక్కువగా. అందుకనేసి వాళ్ళ వరకు ఇలా చేశానంటే నాకు కట్ చేసుకోవటం ఈజీ అవుతుంది, పని తొందరగా అయిపోతుంది. అందుకని నేను ఇలా చేసి వాళ్ళ పేర్లు రాసి పెడతానండి. నేను చూడండి, వాళ్ళ పేర్లు ఇలా రాసి పెట్టేసి ఆ 4కి కలిపేసి ఒక క్లిప్ అనేది పెట్టేస్తాను. ఇంకా అంతవరకు వాళ్ళ సెట్ అది అన్నట్లు ఇవన్నీ ఒక చోట పెడతానండి. అప్పుడు నాకు వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా త్వరగా నేను కూడా కుట్టి ఇవ్వగలను. ఇంకొకటండి, నేను ఇక్కడ రాసే పేరు నా మొబైల్లో ఆ కస్టమర్ పేరు ఏమైనా సేవ్ అయి ఉంటుందో అదే రాస్తాను. అందువల్ల ఇంకా నాకు చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఒకరివే 2-3 పేర్లు ఉన్నాయనుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.